ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దినము వాక్యము ద్వారా మీరే నాతో మాట్లాడండి. మీరే మీ సన్నిధిని మాకు వినిపింప చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి, ఈ రాత్రి ధ్యాన కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ మాటలను మేము ధ్యానము చేస్తూ ఉండగా మీ కృపలో మమ్మలను బలపరచమని, మీ కృపలో మమ్మలను నడిపించమని, మీ సన్నిధి సహాయమును తోడుగా నీడగా మీరే అనుగ్రహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు, ఈ రాత్రిని దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రతిరోజు మనము చక్కని వాక్య సందేశాలు మీకు వినిపిస్తూ ఉన్నానని నమ్ముచూ ఉన్నాను. ఏదో 20 నిమిషాలే కదా, 30 నిమిషాలే కదా, ఏదో వాక్యాన్ని చెప్పేసి ఏదో 2 పాయింట్లు 4 మాటలు ఒక పిట్టకథ చెప్పేసి సమయాన్ని గడిపేస్తే సరిపోద్దులే అని నేనైతే అనుకోవటం లేదు. అలాగన కూడా నా మనస్సు కాదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలనుకున్నది తగినటువంటి సందర్భంగానే చెప్పాలనుకున్నటువంటి దేవుని నడిపింపులోనే ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆసక్తికరంగా మీరందరూ విశ్వాసంగా దేవుని వాక్యం వింటున్న మీకు వ్యర్థమైపోకూడదు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి అందిస్తున్న నాకు కూడా ఈ సమయం వ్యర్థం కాకూడదు అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, ఓబద్యా గ్రంథంలో ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఆసక్తికరమైన ఆలోచనలు మీ మనస్సుల్లో నేను ఉంచగలిగాను అని నమ్ముతూ ఉన్నాను. ఓబద్యా గ్రంథంలో తేమాను అనేటువంటి ఒక చిన్న జనాంగం, ఏదోమును గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎంత బాధపడ్డాడో, తేమాను గురించి కూడా దేవుడు అంతకన్నా ఎక్కువ బాధపడుతూ ఉన్నట్టు సందర్భాన్ని వాక్యములో మనము చదువుకుంటూ ఉన్నాం. వినండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు పుట్టించినటువంటి జనాంగమని, ఆయన జనాంగమని, ఒకవేళ ఇశ్రాయేలు యూదా వారు చెరపట్టబడినప్పటికీ దేవుడు వారిని కాపాడాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు వారిని చేరదీయాలని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళకి శ్రమలు ఎదురైన, శోధనలు ఎదురైన, బలహీనతలు కలిగిన, బాధలు కలిగిన, ఒకవేళ ఆ సమయంలో దేవుణ్ణి వారు బాధపెట్టిన, దేవుడే బాధపడిన, దేవుణ్ణి బట్టి ఇశ్రాయేలు యూదా ప్రజలు బాధపడిన, చివరికి మాత్రం దేవుడే తగ్గించుకొని, దేవుడే సహించుకొని, దేవుడే ఆయన ప్రజలని ఆయననే వారు కనికరించి
ప్రియమైన వారులారా, మరల చేరదీస్తున్న సందర్భాన్ని మనము కొనసాగించుకుంటూ ఉన్నాం. ఎంత కృప కలిగిన దేవుడండి, ఎంత కనికరము కలిగిన దేవుడండి, ఎంత ఆయన ఆసక్తి కలిగినటువంటి, లేదా ఆయన ప్రజలను ఆయన చేరదీయాలని, ఆయన ప్రజలను ఆయన కనికరించాలని, ఆయన ప్రజలను ఆయన నడిపించాలని, మరలా యెరూషలేమునకు చేర్చాలని దేవుని సంకల్పమై ఉంది. ఆ సందర్భాన్ని ఆమోసు గ్రంథంలో కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, పాడైన పట్టణములు ఇశ్రాయేలీలను, నా జనులగు ఇశ్రాయేలీలను నేను మరలా చెరలో నుండి రప్పింతును. ప్రియమైన వారులారా, దేవుడు మరలా చెరలో నుండి ఆయన ప్రజలను తిరిగి రప్పించటానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే మీరు జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమిటి అనంటే, బాధ ఎప్పుడు ఉండిపోదండి, కష్టము ఎప్పుడు ఉండిపోదండి, శ్రమ ఎప్పుడు ఉండిపోదండి, ఎప్పుడు నలిగిపోతూనే మనం ఉండమండి. అక్కడ నుండి, లేదా ఆ శ్రమ శోధన నుండి మనం తప్పించబడాలి అనంటే మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి అనేటువంటిదే దేవుని ఉద్దేశం. అందుకనే మీలో చాలామంది ఈ సందర్భం అనుభవం అయి ఉంటుంది. నేను ప్రార్థన చేయగానే దేవుడు ఈ సమస్య నుండి నన్ను తప్పించాడో, ఈ ప్రార్థన చేయగానే ఈ శోధన నా నుండి తొలగిపోయింది అనే చిన్న చిన్న సాక్ష్యాలు, లేదా చిన్న చిన్న వాటి విషయాలలో ప్రియమైన వారులారా అనుభవాలు మనకి తప్పకుండా ఉన్నాయి. అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి మన విశ్వాసంలో మనము ముందుకు కొనసాగాలి. ప్రియమైన వారులారా, ఉపద్యా గ్రంథంలో ఏదోము గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో, అలాగే తేమాను గురించి కూడా నిన్నటి రాత్రి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. తేమాను, ఇలాంటి దినము నీకు రాకుండా ఉంటే బాగుండు. తేమాను, నీవు అలాంటి పరిస్థితులలో నిలబడి, ఇదిగో వాళ్ళందరూ దేవాలయమును పాడు చేస్తూ ఉంటే, దేవాలయంలో ఉపకరణాలన్నీ పట్టుకుని పోతూ ఉంటే, లేదా నీ సహోదరులైనటువంటి వారిని బలత్కారముతో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, నీవలా చూస్తూనే ఉన్నావు కానీ బాధ్యతగా నీవు ఏమీ చేయలేకపోయావు తేమాను అని బాధను దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 12వ వచనము నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. నీ సహోదరుని శ్రమానుభవము చూచి నీవు ఆనందమందతగదు, యోధావారి నాశన దినము వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డుత్రోవలలో నీవు నిలువతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. ఏమండి, చదివితే మీకు అర్థమయ్యిందా? నేను కొంత వివరణ చేశాక మరలా చదివితే అది మీకు మరికొంత విశ్లేషణంగా అర్థం కాగలుగుతుంది. తేమాను గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో, బంధువే, అన్నదమ్ముల పిల్లలే, యాకోబు సంతానమే. కానీ ప్రియమైనటువంటి వారులారా, నిన్నటి దినాన కొన్ని విచారకరమైన విషయాలు విన్నాం. ఈ దినమున మరికొంత విచారకరమైనటువంటి విషయాలు. దేవుని పిల్లలండి,
ఆయన పుట్టించిన జనాంగం అండి. ఆయననే బాధ పెట్టే మనుషులుగా, మనస్తత్వాలుగా తయారైపోయారు. దేవుని ప్రజలే, దేవుని చిత్తంలో ఎదిగినటువంటి వారే, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని చేత పొందినటువంటి వారే, కానీ అదే దేవునిని బాధ పెట్టేవారైపోయారు. ఎంత బాధ పెడుతున్నారో తెలుసా? ఎంత బాధాకరమైన పరిస్థితులకు అవి మారిపోయాయో తెలుసా? లేదా తేమాను ఎంత అవమానానికి ఎంత పునాది వేశాడో గమనిస్తున్నారా? అందుకనే తేమాను, ఇది నీకు తగదు, తేమాను, ఇది నీకు తగదు అనగా, తేమాను నీవు ఇలా చేయటం చాలా తప్పు, తేమాను నీవు ఇలాగున ఉండటం చాలా అక్రమం, తేమాను నీవు చాలా అన్యాయం చేసావు. ఏమిటో తెలుసా? 7 విషయాలు మనం చదువుకున్న విషయాలు వచనాలలో, 12, 13, 14 వచనాలలో 7 విషయాలు. ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది నీకు తగదు, ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు అక్రమం, ఇది నీకు సరైనది కాదు, తగదు 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 అంటూనే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. తేమాను, ఇది నీకు తగదు. నిన్నటి రోజున నేను వాక్యం చెప్పినప్పుడు మీలో చాలామంది తేమానులు ఉంటారు, లేదా మీలోనే అందరూ తేమానులుగా ఉన్నారేమో. ఎందుకంటే బంధువులుగా ఉంటూ ఉన్నారు కానీ ఏమాత్రము పట్టించుకోనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. బంధువులుగా ఉంటూ ఉన్నారు కానీ ఏమాత్రమును బాధ్యత లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న వచనాలలో కూడా అదే విషయాలు, అదే సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా వినండి, నేను వేరే విషయాలు చెప్పడానికి నేను అస్సలు సమయం తీసుకోవటం లేదు. ఉన్న చదువుకున్న భాగములోనే కొంత లోతైన ఆత్మీయ అనుభవాలతో వాక్యాన్ని మీకు అందించాలని ప్రయాస తప్ప. అక్కడ మొదటిగా 12వ వచనం ప్రారంభంలో మనం చదువుతూ ఉన్నప్పుడు నీ సహోదరుని అనే మాటను చదువుతున్నాం. ఏమండి, ఈ మాట వినండి, ఈ మాట మీరు గమనించండి. కుటుంబాలలోనే, బంధువులలోనే, తోబుట్టువులలోనే, రక్త సంబంధులలోనే, దగ్గర బంధువులలోనే ఎంత అవమానకరమైన మనుషులు మనస్తత్వాలుగా ఉంటూ ఉన్నారో ఈ భాగములో చదివితే మనకు అర్థమవుతుంది. గమనించగలుగుతూ ఉన్నారా? ఎంత బాధపడ్డాడు. నీ సహోదరులే కదా, నీ సహోదరులు శ్రమ అనుభవిస్తూ ఉంటే నీవు చూస్తూ ఉంటావా? మొదటి పాయింట్. రెండవది, వారు నాశన దినము స్థితి నీకు కలుగుతూ ఉంటే వాళ్లను చూసి నీవు సంతోషిస్తావా? మూడవది, ఆపద్దినమున అపవాది వారిలో చొరబడుతూ ఉంటే నీవు చూస్తూ ఉంటావా? ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూస్తావా? అంటే ఇతరులు, నీ బంధువులే, నీ సహోదరులే బాధపడుతూ ఉంటే నీవు సంతోషిస్తావా? తర్వాత అంటాడు, ఆపద్దినమున వారి ఆస్తి పోతా ఉంటే వారి ఆస్తి బలేపోయిందిలే అని నీవు సంతోషిస్తావా? లేదా వారు, ప్రియమైన వారులారా, ఎంత ఘోరమైనటువంటి ఆలోచన. అందుకనే తేమాను, ఇది నీకు తగునా, లేదా తేమాను, ఇది నీకు తగదు. ఎంత బాధాకరమైనటువంటి సందర్భం అండి. ఈరోజు నేను ఒకటే విషయాన్ని ఈ రాత్రి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. శ్రమ వాళ్ళకి భలే జరిగిందిలే, ఇలాగే జరగాలే, లేదా నా మాట వాళ్ళకి లెక్కలేదా, ఇలాగే అవ్వాలే, భలే జరిగిందిలే, నువ్వు అట్టే పెళ్ళగలే, మళ్ళీ నిన్నేదోటి అంటారు. ప్రియమైన వారులారా, ఎంత బాధాకరమైన విషయమో. ఈ రాత్రి మరొక అద్భుతమైన వచనాన్ని చదువుతాము. అయితే కొన్ని నిమిషాలు ఈ వివరణ అయ్యాక మనం చదువుతాం. గమనించండి, ఒకవేళ నీ కుటుంబంలో, నీ బంధువులలోనే,
నీ స్నేహితులలోనే కష్టం కలుగుతూ ఉంటే, బాధ కలుగుతూ ఉంటే, వారి కుటుంబాల్లో నీకు వేదన, వాళ్ళని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, వాళ్ళను చూసి నువ్వు బాధపడుతూ లేదా బాధపడే వాళ్ళని ఆదరించాల్సిన దానికి బదులుగా నీవు సంతోషిస్తున్నావు. తేమాను వీళ్ళందరూ చెరపట్టబడి చెరలో ఉండి వారందరూ శ్రమ అనుభవిస్తూ ఉంటే నీవు చూసి ఆనందిస్తావా? వారి బ్రతుకులన్నీ కూడా బాధపడతా ఉంటే వాళ్ళ బాధను చూసి నువ్వు ఆనందిస్తావా తేమాను? ఇతరుల సంతోషాన్ని, ఇతరుల బాధను చూసి సంతోషించే మనుషుల్ని ఏమంటారో తెలుసా? నాకన్నా మీకే బాగా తెలుసు. ఇతరులు శ్రమలో ఉంటూ ఉన్నప్పుడు, నలిగిపోయి లేవలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నప్పుడు, ప్రియమైన వారులారా, నాకు అందుకే కొంత బాధాకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఏమండే గొడవలు ఆడుకుంటారు, చిన్న చిన్న మనస్పర్ధలు మానవత్వంలో సహజం, మనస్పర్ధలు గొడవలు సహజం, కానీ మరలా వెంటనే కలిసిపోవాలి. అది ఎలాగవుద్దండి? అంతు తేలిపోవాలి. అది ఎలాగవుద్దండి? మరలా కలుసుకునేది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, కలవాలండి. ఎందుకు కలవాలో నేను మరలా చెప్తాను మీకు. ఎందుకంటే వాళ్ళ శ్రమలో మనము సహాయపడాలి, వారి ఇబ్బందులలో, వారి పరిస్థితులలో ఏమండి మనము వాళ్ళకి సహాయం చేస్తే మనకి సహాయపడతారు. ఇప్పుడు గొడవ వచ్చిందనో లేదా కొట్టుకోవటం వచ్చిందేమో అని అందరినీ కాదని అందరినీ దూరం చేసుకుంటే రేపటి దినాన నీ పరిస్థితి ఏమిటి? వాళ్ళు నన్ను కాదన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగే జరగాలి, ఉండనే, ఏం పర్లేదు, నువ్వు కూడా ఎలా కట్టేపుకే, ఇది మన రూల్. కానీ వాక్యం తెలియజేస్తుంది ఇది తగదు నీకు. ఇట్స్ నెవర్ టు యూ. ప్రియమైన వారులారా, సామర్లకోటలో గ్రీన్ హోటల్ అని ఒకటి ఉండేది స్టేషన్ సెంటర్లో. హోటల్ మొత్తానికి 30 మంది 40 మంది లేదా 20 మంది హోటల్లో టిఫిన్కి కూర్చున్నా హోటల్లో పనిచేసేది ఇద్దరే. ఒకటే ఓనర్, ఆయనే అట్టు వేయటం, ఆయనే ఇడ్లీ వేయటం, ఆయనే చట్నీ వేయటం, ఆయన అన్నీ చేయటం. తెలుసా అండి ఈ హోటల్ ఎవరికన్నా? ఇక్కడ స్టేషన్ సెంటర్లో గ్రీన్ కలర్ బిల్డింగ్లో ఒకటి ఉండేది ఒకప్పుడు, సుమారు ఒక 5-6 సంవత్సరాల క్రితం మాట అనుకుంటే. టిఫిన్ ఆయనే వేయాలి, దోశ ఆయన వేయాలి, పెసరట్టు ఆయన వేయాలి, చట్నీ కూడా ఆయన వేయాలి. క్లీనింగ్ చేయటానికి ఒకళ్ళును, టిఫిన్ వేయటానికి ఒకళ్ళును, అంతే. ఎంత సంపాదనో, కోట్ల రూపాయలు ఆస్తిపరుడుగా బాగా సంపాదించుకున్నాడు. బలమున్నంతసేపు, ప్రియమైన వారులారా, బలమున్నంతసేపు చక్కగా హోటల్ నడిపించుకున్నాడు. వినండి, బంధువులు లేరు, స్నేహితుల్ని సంపాదించుకోలేదు, బంధుత్వాన్ని కాపాడుకోలేదు, ఆత్మీయతను కాపాడుకోలేదు, ఆత్మీయులను సంపాదించుకోలేదు. చివరికి ఏమైందో తెలుసా? చనిపోతే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురే వచ్చారు. మోసుకెళ్ళటానికి ఆ నలుగురు కూడా లేకపోతే వాళ్ళను కూడా కిరాయికి పెట్టుకొని, డబ్బులకి పెట్టుకొని, కూలికి పెట్టుకొని ఆ పాడి లేదా దహన సంస్కారాలు చేశారు. ఎవరు రాలే. మన ఊర్లోనే జరిగింది అది. ఎవరూ రాలేదటండి. ఆ వీధిలో వాళ్ళు మంచితనాన్ని బట్టి తోటి మానవత్వం అని గమనించుకొని వెళ్ళి ఆ దహన సంస్కారాలు కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? ఎందుకు ఈ మాటను మీరు ఆలోచించాలో తెలుసా? ఏమండి, ఇదిగో నీకు ఆపద కలిగిందని వారు చూచినప్పుడు, లేదా శ్రమ కలిగిందని చూచినప్పుడు, ఇది నీకు తగదు ఆనందించడం, వారికి ఇలాగే జరగాలని సంతోషించడం ఇది నీకు తగినటువంటిది కాదు తేమాను.
ఇది నీకు తగదు. రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, అందుకనే వాక్యం ఏమని తెలియజేస్తుందో మీరు గమనించారా? గడిచినటువంటి ఆమోసు గ్రంథంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదివినప్పుడు, నీవు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. కీడు విడిచి మేలు వెదకండి. ఈ రాత్రి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. సమాజం ఎలాంటిదో చెప్తాను, గమనిస్తారా? సమాజం ఎలాంటిదంటే అందరూ అందరికీ శత్రువులే. అవునా కదా? అందరూ అందరికీ శత్రువులే. ఇంకో మాట పూర్తిగా చెప్పనా, కలుసున్న శత్రువుల సమాజం. ఎలాగా? శత్రువులే కానీ మాట్లాడండి, మందే ఈ మాట. శత్రువులమే కానీ అనరే శత్రువులమే కానీ కలిసి ఉంటాం, కలిసే ఉంటాం కానీ ఆడికి నాకు పడదాం. కలిసున్న శత్రువులు అన్నమాట మన సమాజం. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, గమనించండి. నేను ఎందుకు ఈ మాట మీరు వినండి ప్రియమైన వారులారా. సరే, వాళ్ళను బట్టి మనం వాళ్ళ శ్రమను బట్టి మనం సంతోషిస్తున్నామా, లేదా వాళ్ళు కడిగిన కష్టాన్ని బట్టి మనం ఆనందిస్తున్నామా? వాళ్ళ ఆస్తి పోతూ ఉంటే ఏమంటే ఇంకో బాధాకరమైంది చదువుతారా? చదవండి 14వ వచనములో, వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. అంటే ఏమిటి? యెరూషలేములో వారు అందరినీ చెరపట్టుకుని తీసుకొని పోతా ఉంటే ప్రియమైనటువంటి వారులారా, చెరపట్టుకుని తీసుకొని పోతా ఉంటే ఎవడో అడప తప్పించుకుని పోతా ఉంటే ఈ తేమాను వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ తప్పించుకున్న వాడిని కూడా తీసుకొచ్చి మరలా వాళ్ళకి అప్పగించేవాళ్ళు. అది అక్కడ జరిగింది. ఇప్పుడు చదవండి, మళ్ళా మీకు అర్థమవుతుంది. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు, వాళ్ళేమో పారిపోతుంటే వాళ్ళకి తగ్గట్టుగా అడ్డత్రోవలో వెళ్ళిపోయి అడ్డంగా నిలబడి ఇదిగో అలా చేశాడట. ఇంకో ఘోరం ఉంది, ఆ తర్వాత బాగా మాట చదవండి. శ్రమ దినమున అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. మిగిలిపోతారు కదా అడపదడప, మిగిలిపోతారు కదండి అడపదడప. అలాంటి వాళ్ళని కూడా పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేశాడట? చెరకే అప్పగించేశాడు. నువ్వు అలా చేసావు తేమాను, నేను ఎలా సహించను నిన్ను? అందుకే తేమాను, ఇది నీకు తగను. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, సహోదరుల విషయంలోనే, మన కుటుంబాల విషయంలోనే, మన బంధుత్వాల విషయంలోనే మనకి ఇంత నష్టము, ఇంత శోధన, అవతలోడు బాధపడుతుంటే మనం ఆనందపడటమా? అవతలోడు శ్రమ పడుతుంటే మనం ఆనందపడటమా? అవతలోడు బలహీనపడి నలిగిపోతూ ఉంటే మనం ఆనందపడటమా? ఇది మనకు తగినటువంటిది కాదు. క్రైస్తవ జీవితానికి ఇది ఎంత మాత్రమును సరిపోయినటువంటిది కాదు. అందుకనే నిజంగా కాదండి, మనకు అసలు ఈ మనసే ఉండదు. నేను ఓ మాట చెప్తాను, మనం ఎవరికి శత్రువులు ఉండదు, మనకెవరు శత్రువులు ఉండద్దు. చెప్పండి, మనం ఎవరికి శత్రువులు కాకూడదు, మనకెవరు శత్రువులు ఉండకూడదు. ఎందుకో చెప్పనా? 15వ వచనం చదవండి.
అందరూ చదవాలి 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు ఏమండి వింటున్నారా? అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. బాగుందా ఈ మాట? నేను అందుకనే శత్రువులు ఉండొద్దు అని అంటున్నాను. అందుకే నీకు శత్రువులు ఉండొద్దు అని అంటున్నాను. ఎందుకంటే వాళ్లకు జరిగినది చూడండి, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇతరుల మీద ద్వేషాన్ని నీవు చూపిస్తూ ఉంటే నీ మీద కూడా ద్వేషం చూపించే వాళ్ళు ఉంటారు. ఇతరుల పైన నీవు కోపం చూపిస్తూ ఉంటే నీ మీద కూడా కోపం చూపించే వాళ్ళు ఉంటారు. ఇతరుల మీద నీవు ప్రియమైన వాళ్ళ శత్రుత్వాన్ని చూపించి ఉంటే నీవు కూడా వాడికి శత్రువు అయిపోతావు. నీ నెత్తి మీద కూర్చుంటాడు. క్రిస్టియన్ షుడ్ బి కాంప్రమైజ్. క్రైస్తవ్యం అనేటువంటిది ఏమన్నా ఒక మాట గమనించాలి, క్రైస్తవ్యంలో కాంప్రమైజ్ ఉండాలి, కానీ క్రైస్తవుడిగా మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. క్రైస్తవ్యంలో నీవు కాంప్రమైజ్ అవ్వాలి, కానీ క్రైస్తవుడిగా మాత్రం అస్సలు నీకు ఇది తగదు. నీకు తగినటువంటిదే కానీ ఇది. అందుకనే ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి మాటలను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు ఆలోచన, నీ యొక్క క్రియలు, నీ పరిస్థితులు, కష్టమైన, నష్టమైన, బాధ అయిన, వేదన అయినా నువ్వు ఖచ్చితంగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న గొడవను బట్టి బంధువులందరినీ కాదని దూరం చేసుకుంటే నీకు బలహీనత ఎవరు వస్తారు నీ దగ్గరికి? నీకున్న సమస్యను బట్టి నీవు అందరినీ దూరం చేసుకుంటే ఎప్పుడో జరిగిన విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఆ దినాన్ని అలాగన్నారు, ఈ దినాన్ని ఇలాగన్నారని అలాగే అట్టే పెట్టుకో. ఒక దినాన్న నీకు కూడా నీ బాధలో ఎవరూ రాలేదండి, ఎంత బాధలో ఉన్నాను ఎవరూ పలకరించలేదండి, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చి. ఇంకోటి కూడా జరుగుతుంది, మనం ఎంత చేసినా మనం అందరికి శత్రువులమే అవుతుంటాం. ఎంత మేలు చేసినా, ఎంత సహాయపడినా, ఎంత వాళ్ళకి ఉపకారంగా ఉన్నా కానీ మనం వాళ్ళకి శత్రువులుగానే ఉంటాం. ఇది నీకు తగదు. ఇది నీకు తగినటువంటిది కాదు. ఎందుకో తెలుసా? నీవు చేసినది అనండే అనరా, అనకుండా ఉండటమే మంచిదిలే, అదే పోన్లే. మంచి మనసు ఈ విషయంలో మాత్రం అనకుండా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. లేదంటే నన్ను అన్నట్టు అనుకుంటాను నేను, ఎందుకంటే నీవు చేసినది. ఈ రాత్రి గమనించండి ప్రియమైన వాళ్ళరా, నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలంగా మనం జీవిస్తూ ఉన్నాం ఆత్మ సంబంధంగా. అందుకనే వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? సఖ్యమైతే సమస్త జనులందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సాధ్యమైనంత మేర మనము చేయగలిగిన ఉపకారాన్ని ఇతరుల పట్ల మనం చేస్తూనే ఉండాలి. మనసులో కష్టమైన, మనసులో బాధ కలిగిన, ఎంత దుఃఖముతో ఉన్న పరిస్థితులు కలిగిన మేలు చేయటానికే మనం చూడాలి. అందుకనే
ఇందాక ఆమోసు గ్రంథంలో ఒక మాట చదువుకున్నా, నీ బ్రతుకు దినములు బాగుండాలి అంటే కీడు మానేసి మేలు వెదకాలి. మేలు వెదకాలి అని అంటే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే అయిపోదు. ఇంట్లో కూర్చొని కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో మొర్ర పెడితే అది అయిపోదండి. వాక్యం చెబుతుంటే ఒక మాట నీ మనసుకి గట్టిగా తగిలిందనో, గాయపడిందనో, లేదా బాధ కలిగిందనో ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంటే అది నీకు తగింది కాదు. కారణం ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నేను అనకుండా వచనం చదవకుండా ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం అది అనరేమండి. మీరు ఎవరి మీదన్నా కష్టం ఉందనుకో, ఓ తిట్టి చెప్తున్నాను, ఒకరిని ఈ రకంగా కూడదు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం అంటే అర్థం ఏంటి? మా పాశం అనేసి నా పక్కనే. వినండి ప్రియమైన వారులారా, తేమాను గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. తప్పించుకొని పోతా ఉంటే ఏమన్నా అలాంటి వాళ్ళని కూడా పట్టుకుని దద్దమ్మా నువ్వు పద, నువ్వెక్కడికి తప్పించుకుంటావు. మిగిలిపోయి ఉంటే ప్రియమైనటువంటి వారులారా, మిగిలిపోయి ఉంటే శేషించిన వారిని కూడా పట్టుకుని తీసుకెళ్ళి చెరకిచ్చేశారట. తేమాను, ఇది నీకు తగదు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మీయంగా మీరు బలపడాలని, మీ విధానాలు, మీ క్రమాలు, పద్ధతులు మారాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పాత కక్షలు, కోపాలు ఇవన్నీ విడిచిపెట్టండి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇంకో మాట, వాళ్ళు ఎవరు మనకి చేయక్కర్లేదు బాబు, మాకు ఉంటే చాలు. ఎవరు మనకి చేయక్కర్లేదు, మనకు ఉంటే చాలు. ఇంకెందుకు? నా చివరి మాట చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి, గమనించాలి. ఒకవేళ నీ బంధువులైనటువంటి ఇరుగు పొరుగు వారి విషయంలో శ్రమ కలుగుతుంటే నువ్వు ఆనందం చేస్తూ ఉంటావో, లేదా బాధపడుతుంటావో, లేదా దుఃఖపడుతుంటావో, లేదా నీవు కూడా వారి బాధను చూసి సంతోషిస్తున్నావో ఏమో, కానీ ఈ మాట విను. నువ్వు సంతోషించకపోగాని వారి బాధ కలిగినప్పుడు కనీసం వారి బాధలో నువ్వు ఆదరణ కలిగించాలి. లేదా వారి శ్రమలో నలిగిపోతూ ఉన్నప్పుడు నీవు సంతోషించడం కాకపోయినా నువ్వు బాధపడటం సంగతి ఎలాగన్నా, వాళ్ళ బాధ తప్పించడానికి నీవేదైనా సలహా ఇవ్వాలి, అదైనా చేయగలగాలి. నువ్వు ఆనందిస్తావో బాధపడతావో, లేదా ఇతరుల యొక్క ఆస్తి నష్టం కలుగుతూ ఉన్నప్పుడు భలే పోయిందిలే అని ఆనందించేదానికన్నా ప్రియమైన వారులారా, వారి నష్టములో నీవు ఒక మాట సహాయం. ఒకటే నేను మెచ్చుకుంటానండి. ఒకటే మాత్రం, నేను ఎంత కొట్టుకున్నా, ఎంత అవతల బంధువులు బిందులు అందరూ కొట్టు చెదగొడేసుకున్నా, తాబుట్టును అనేసరికి మాత్రం పక్కోడు లేదా బంధువు అన్నదమ్ములు చెదగొడేసుకున్నారనుకోండి, ఎవడో బయటోడు వచ్చి అన్ననో తమ్ముడినో కొడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు అన్నయ్య వచ్చేస్తాడు, ఎవ్వడరా ఆడికి నాకు 1,00,000 ఉంటాయి, నీకెందుకు నా తమ్ముడి మీద నా అన్నయ్య మీద చెయ్యటానికి, నువ్వెవడో. ఈ టైంలో కలిసిపోతుంటారు. ఎప్పుడు దాకా? మళ్ళీ ఉదయం టిఫిన్ దానిట్రా అని అంటే, ఎవడరా నువ్వా, నిన్నేదో అలాగొచ్చాను అంతే, నీకు నాకు ఆ పాత ఏం మర్చిపోను రాయ్, దాటి సంగతి. నిన్న మాట అన్నాడు, నిన్న మాట సాయానికి వచ్చాడు, ఈ దాన్ని మళ్ళీ పాతయి విడిచిపెట్టండి ప్రియమైన వాళ్ళ. ఇవే పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనల్ని అడ్డు వేస్తూ ఉంటాయి. ఎందుకో చెప్పనా? ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. చెప్తారా ఒకసారి ఈ మాట మనం అందరం? ఏమన్నా నా అని పెడతారా, నీ అని పెడతారా?
ఏమో ప్రియమైన వాళ్ళరా, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చి. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న సమయాన్ని తీసుకుని ఒక చిన్న ఆలోచన చేయగలుగుతావా? ఇతరులతో కలిసి ఉంటే మంచిదా, కష్టంగా ఉంటే మంచిదా? ఇతరుల శ్రమలో మాట సహాయంగా, డబ్బుల గురించి నా ఉద్దేశం కదండి, నా మాటల్లో డబ్బులు టాపిక్కే లేదు. నువ్వు నీ మాట సాయంగా నిలబడగలిగితే చాలు, నీ డబ్బుల కన్నా గొప్ప సహాయం అది. మా ఓడున్నాడని ధైర్యంగా నువ్వు నిలబడితే చాలు, మాట సహాయం చేయగలిగితే చాలు. మాట సహాయం, మనిషి సహాయం, చేత సహాయం, ఇందులో డబ్బులు లేవు. చెప్పండి. మాట సహాయం, మనిషి సహాయం, చేత సహాయం. చేత సహాయం అంటే కొట్టుకుంటానికి కాదండి, ధైర్యంగా నిలబడటానికి. ఎందుకంటే ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, నీవు మేలు చేస్తే చెప్పండి, మేలు చేస్తే మేలే కలుగుతుంది. నీవు కీడు చేసావు అనుకోండి, నీకు మళ్ళీ అది ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. గబాలని ఎవరి మీద అన్నారనుకో, అది మళ్ళీ వాళ్ళంటే మళ్ళీ ఏమంటే నువ్వు అంటం బాగానే ఉంటుంది కానీ నిన్ను కూడా అంటే బాగోదు కదా. అందుకని ప్రియమైన వాళ్ళారా, అందుకని వాక్యం తెలియజేస్తుంది. వాక్యం ఏమంటుందో తెలుసా? ఉపకారము చేయ మరవకుడి. మన పని ఇతరులకు ఉపకారము చేయటమే. ఈ రాత్రి నా చివరి మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వారి శ్రమలో ఉన్నప్పుడు నీవు ఆనందిస్తావో లేదా బాధపడతావో నాకు తెలియదు, కానీ వారి శ్రమలో లేదా నీ బంధువులు, ఇరుగు పొరుగు వారి శ్రమలో మాత్రం నీ సహాయం ఉండగలిగితే నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. వారి బాధలో నీవు ఓదార్చగలిగితే చాలు. వారి బాధను బట్టి నీవు ఆనందిస్తున్నావో బాధపడుతున్నావో తర్వాత సంగతి, కానీ వారి బాధలో నీవు ఓదార్పునివ్వగలిగితే చాలు. ఓదార్పును బట్టి దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తేమాను, ఇది నీకు తగదు. తేమాను, ఇది నీకు తగదు. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఇతరులను ప్రేమించే మనస్సు నాకు దయచేయి. ప్రభువా, ఇతరుల శ్రమలో నేను సహాయం అందించే మనస్సు దయచేయి. ఇతరుల కష్టములో, ఇతరుల బాధలో శత్రువైనా సరే ప్రేమించే మనస్సును నాకు దయచేయి. ఒక చిన్న మాట అంటావా? చిన్న మాట. ఎందుకో తెలుసా? అది మరలా నీకు రిటర్న్ రాకూడదు. ఏది నీకు చేస్తావో అది నీకు మరలా తగులకూడదు, అది నీకు మరలా రాకూడదు. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను మేలు చెయ్యాలి, నాకు మేలు కలగాలి. నేను మేలు చెయ్యాలి, నాకు మేలు కలగాలి. నేను ఆదరించాలి, నాకు ఆదరణ కలగాలి. నేను ఓదార్చాలి, నాకు ఓదార్పు కలగాలి. ప్రభువా అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తావా? ఎందుకంటే నీవు చేసినది నీ నెత్తి మీదకి వస్తుందట. ఎంత బాధపడతావు నీవు శ్రమలను ఇతరులను బట్టి, లేదా ఆ శ్రమలు నీ నెత్తి మీదకి, ఆ శోధనలు, ఆపద్ధనములు, ఆ కష్టాలు నీ నెత్తి మీదకి నీవెందుకు రప్పించుకోవాలి? ప్రభువా, 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 అలాంటి ఆపద్ధనము నాకు కలుగకుండా, అయ్యా నా నెత్తి మీద అలాంటి కీడేదైనా ఉంటే, నా పిల్లల మీద అలాంటి శోధన ఏదైనా ఉంటే, ప్రభువా అది తొలగిపోవాలి నాయన, అది తొలగిపోవాలి. ఏ కీడు నా కుటుంబం పైన,
ఏ శ్రమ, ఏ శోధన అయ్యా ఇతరులను బట్ట, నన్ను బట్ట, ఎవరిని బట్టో అయ్యా నేను మేలు చెయ్యాలి, నాకు మేలు కలగాలి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కని చల్లని వాతావరణంలో తేమను ఇది నీకు తగదు అనే మాటను బట్టి ప్రభువా నాయనా, మేము ఎప్పుడైనా మీకు నచ్చని క్రియలు లేదా మీకు నచ్చని ఆలోచనలు మేము చేస్తూ ఉంటే ప్రభువా 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 అది తగదు అనే ఆలోచనలో మేము తగ్గించుకొని మానుకొని మీ నామాన్ని హెచ్చించుకునే వారముగా ప్రభువా యోబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నాయన మా మీదికి రాకుండా ప్రభువా నీవే మాకు సహాయమును చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీ కృపా కనికరముల చేత మీరే నింపి నడిపించండి. నాయనా ఈ రాత్రి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ రేపటి దిన ధ్యానములో మమ్మలను మీరే బలపరిచి నడిపించి మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము